వీడు బతికున్నంత మటుకు అర్జునుడి దాకా పోతుంది ఆ యుద్ధం. ఇంకో చూడు మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ ఇంకో 10,000 మందిని చంపేశాడు అక్కడ. అసలు నాకు అర్థం కావట్లేదు, నేను ఇంత చెప్తున్నా కానీ నువ్వు అది ఆ అస్త్రాన్ని వాడట్లేదు, నువ్వేమైనా పాండవులు కోవర్టువా ఏమిటి అని బాధపడతాడు కర్ణుడు. ఇంత మాట అన్నాడు. సరే విధి బలీయం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని అప్పుడు ఆ శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ప్రయోగించగానే ఘటోత్కచుడు పెద్ద పర్వతంగా వ్యాపించాడు. చచ్చిపోతూ కూడా ఆ సైన్యం మీద పడిపోయి 10,000 మందిని చంపేస్తూ చచ్చిపోయాడు. పాండవులంతా బాధపడుతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు అంటారు, మీరే కాదు నేను బాధపడుతున్నా ఘటోత్కచుడి మరణానికి, కానీ ఏం చేయను నాయన అర్జున, నిన్ను యుద్ధం ప్రారంభానికి ముందు దుర్గాస్తుతించేయమని దుర్గను ప్రార్థించమన్నారు, దుర్గను ప్రసన్నం చేసుకోమన్నారు. ఎందుకు? కర్ణుడి దగ్గర శక్తి అనే అస్త్రం ఉంది. అది ఉన్నంత మటుకు అది ఒక్కసారి కనుక ప్రయోగించాడు అంటే అది టార్గెట్ను చంపేస్తుంది, మళ్ళీ తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ ప్రయోగించడానికి రాదు. ఒకేసారి దాన్ని అది నీకోసమే పెట్టాడు. అందుకోసమే ఇవాళ నిన్ను కర్ణుడి కంట పడకుండా నేను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఆ శక్తి అనే అస్త్రం వాడి దగ్గర లేదు కాబట్టి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ విక్టరీ ఈజ్ యువర్స్. అట్లా మన పాండవుల మహాభారతంలో అమ్మవారి యొక్క ప్రాశస్త్యం.